హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలాగున్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది దసరా రోజు వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు మా వారి బర్త్డే ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి లైక్ ఇవ్వండి. ఒక రకం అయితే ఆడింకో రకం. ఇంకా ముందు రోజే మా వారు బర్త్డే నెక్స్ట్ డే అని చెప్పేసి జూడియోకి వెళ్ళి డ్రెస్ అయితే తీసుకొని వచ్చేసామండి. ఇంకా దసరా రోజు ఇంకా మామూలుగానే లేచి ఇల్లు ఆకలి గుమ్మాలు అవన్నీ తుడుచుకొని తడబట్టలు పెట్టుకొని కడుక్కొని ముగ్గులు అవి పెట్టుకొని దేవుడి సామాను కూడా ఆ రోజే క్లీన్ చేసుకున్నానండి. నేను ముందే క్లీన్ చేయలేదు. ఆ రోజే క్లీన్ చేసుకొని బంతి పువ్వులు అవన్నీ కూడా ఆ రోజే గుచ్చుకున్నాం అనమాట. ముందు రోజు ఈవినింగే తెచ్చుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మా కాలనీలో దుర్గమ్మని పెట్టారు కదా, అక్కడ అన్నీ పడిపూజ అయ్యిందండి ముందు రోజు. అందుకని చెప్పేసి ఇంకా భవానీలు పడిపూజ అవడంతో ఆ కాలనీలో అందరం అయితే వెళ్ళామండి. మేము అందరం వెళ్ళి అక్కడ ఇంటికి వచ్చేసరికి 1-12:30 ఏమైంది. ఇంక ఇంటికి వచ్చేసి మా వారికి భోజనం అది పెట్టేసి తినేసరికి లేట్ అయింది పడుకునేసరికి. అందుకే ఇంకా ఈవినింగ్ టైం చేయాల్సిన పనులు ముందు రోజు ఇంకా ఏం చేసుకోలేదు. ఇంకా దసరా రోజే అన్నీ క్లీనింగ్ అవన్నీ చేసుకున్నానండి. దేవుడి సామాన్లు కానీ దేవుడి ఫోటోలు అవన్నీ మా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు చేసుకుంటా ఉన్నారు. నేనేమో ఇంకా మామిడాకులు బంతి పువ్వులు అవన్నీ గుచ్చుతూ ఉన్నాను. ఇంకా స్నానం చేసేసిన తర్వాత దేవుడి నైవేద్యాలు ఉంటాయి కదా, నైవేద్యాలు అయితే చేశానండి. సలిబడి, వడపప్పు, పరవన్నం, సేమ్యా, ఇంకా పులిహోర, ముద్దపప్పు, అన్నం, చారు ఇవన్నీ అయితే చేశాను. ఇంకా మా వదిన కూడా బూరెలు వేసిందంట, బూరెలు కూడా అయితే పంపించింది. అవి కూడా ఇంకా ఫ్రూట్స్, కొబ్బరికాయ, అరటిపళ్ళు, అమ్మవారికి చీర, గాజులు, జాకెట్ ముక్క ఇవన్నీ కూడా అయితే పెట్టుకున్నానండి. పిల్లలు కూడా ఇంకా మంచిగా రెడీ అయిపోయారు. పెద్ద పాప ఏమో బర్త్డే రోజే డ్రెస్సులు చాలా కొనుక్కుంది కదా, అప్పుడు కొనుక్కున్న కొత్త డ్రెస్ అయితే ఉంచుకుంది, అది వేసుకుంది. చిన్న పాపది ఇంకా 7 పైళ్ళు అమ్మవారి చీరలు వస్తాయి కదా, అక్కడైతే ఒక శారీ అయితే తీసుకున్నానండి. అదేమో లంగా ఓని కింద అయితే కుట్టించాను అనమాట, అదైతే కట్టుకుంది. ఇంకా మా షాలినికి కూడా మా చిన్న పాప బర్త్డే రోజే కొన్న ఆమెకి ఆ డ్రెస్ కూడా ఇక్కడే ఉంది, ఆ కొత్త డ్రెస్ అది కూడా వేసుకుంది. ఇంకా నేను కట్టుకున్న శారీ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు తీసుకున్న శారీ అండి. ఇప్పటికైతే స్టిచ్చింగ్ వేసుకొని దసరా రోజు అయితే కట్టుకున్నాను అనమాట. ఇంకా మా వారు ఇంకా లుంగి పంచ అవన్నీ కట్టుకున్నారు సాంప్రదాయంగాని. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామండి. అందరూ అన్ని నైవేద్యాలు పెట్టేసి ఇంకా మంచిగా గేట్లకి అవి తోరణాలు కట్టేసి మంచిగా అయితే దేవుడి పూజలో కూర్చున్నాం. అందరం కూర్చున్నామండి. ఈ సంవత్సరం సందీపి ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు లేడు. వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఊర్లో ఉన్నాడు. ఇంకా అందరం కలిసి అయితే పూజలో కూర్చొని పూజ అయితే చేసుకొని ఒకరి తర్వాత ఒకరు అక్షంతలు వేసి అమ్మవారికి అయితే నమస్కారం అయితే చేసుకుంటున్నామండి. దసరా పూజ అయితే ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట. ఆ తర్వాత బండ్లకి ఆల్రెడీ క్లీనింగ్ చేసి పెట్టేసాం. వాటికి కూడా బంతిపూ దండలు అవన్నీ కూడా కట్టేసారు మా వారు. ఇంకా దిష్టి పూసలు అవన్నీ అయితే కట్టి మంచిగా డెకరేషన్ అయితే చేయాలి. ఇంకా 2 బండ్లకి కారుకిని అవి కూడా చేసేసి పూజ చేసుకుంటే ఇంకా అక్కడతో పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. నాకైతే 2 కామెంట్లు అయితే వచ్చేయండి. దేనికంటే మిషన్ కుట్టిన వీడియో ఒకటి ఉంది, ఆ వీడియోకి అయితే 2 కామెంట్లు అయితే చేశారు. రోజా మేకల అంట, మీ మిషన్ కాస్ట్ ఎంత, మీ మిషన్ మోటార్ పెట్టుకోవచ్చా అది అని, ఏం కంపెనీ అని అడిగారు. మా మిషన్ కంపెనీ వచ్చేసి శక్తి కంపెనీ అండి. దానికి మోటార్ పెట్టుకోవచ్చు. దాని కాస్ట్ వచ్చేసి 5000 అండి. అది తీసుకొని కూడా చాలా సంవత్సరాలు అయితే అయిపోతుంది. థ్యాంక్స్ అండి కామెంట్ అయితే చేసినందుకు. ఇంకా 2వ కామెంట్ వచ్చేసి జ్యోత్స్న రఘు గారంట, సిల్క్ క్లాత్ కుట్టారు కదా కాలిపోతుందని పెట్టారు. అది సిల్క్ కాదండి, కాటన్ మిక్సింగ్లో ఉన్నది, అది కాలిపోదు. సిల్క్ అయితే అసలు కుట్టనండి, ఎందుకంటే వేడిగిన్నెలు పట్టుకున్నాడు మనకే కాలిపోద్ది కదా. థ్యాంక్స్ అండి నిజంగా మీరు కామెంట్ చేసినందుకు. మీ ఈ కామెంట్స్ చదువుతుంటే నాకు చాలా ఎనర్జీగా ఉంది. థ్యాంక్స్ కామెంట్ చేసినందుకు. సిల్క్ అయితే కాదండి, అది కాటన్ క్లాతే. ఇంకొక కామెంట్ అయితే వచ్చింది, అది దేనికంటే అమ్మకు సారీ తీసుకెళ్తున్నాం అన్న వీడియోకి అయితే ఒక కామెంట్ అయితే చేశారు సంజయ్ గారు. మీరు వీడియోస్ ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తారో చెప్పండి నాకు అని కామెంట్ అయితే చేశారు. ఇంకా వీడియో కూడా చూసి నైస్ అని చెప్పారు. థ్యాంక్స్ అండి సంజయ్ గారు. నేను వచ్చేసి ఇన్షాట్ యాప్లో వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటానండి. ఇంకో వైటీ క్రియేట్ యాప్ అని కూడా ఉంది, అందులో కూడా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇన్షాట్ యాప్లో అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి కామెంట్ చేసి అడిగినందుకు. అన్నీ అయ్యేసరికి అయితే మాకు 1:30 ఏమో అయిపోయిందండి, చాలా లేట్ అయిపోయింది. వాహనాలు పూజ చేసిన తర్వాత ఒక ట్రైల్ అయితే వేసాము నిమ్మకాయలు తొక్కించేసి. ఆ తర్వాత వచ్చేసి ఇంక ఇంట్లోకి వచ్చేసి ప్రసాదం అయితే చేశాను కదా, పులిహోర అయితే తిన్నాను. మా వారైతే తినలేదు, తర్వాత తింటానని చెప్పారు. ఇంకా సందీప్కి మేము మా మేనకోళ్ళు మేనల్లుడు అందరూ కూర్చొని అయితే తినేసాము. తిన్న తర్వాత మళ్ళీ ఇంకా
నైట్ డిన్నర్ కూడా మా వారు బర్త్డే అయితే ఉంది కదా, ప్రిపేర్ చేయాలని చెప్పి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తానన్నారు మా వారు. అందుకని చెప్పి ఇంకా చికెన్కి ఆనియన్స్ అయితే కట్ చేయమంటే ఆనియన్స్ అయితే కట్ చేసానండి. ఫ్రైడ్ ఆనియన్స్ కొయ్యాలి కదని ఒక 1/2 కిలో ఆనియన్స్ అయితే కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కింద వేపేసి పక్కన అయితే పెట్టాను. ఆ తర్వాత ఈవినింగ్ మొత్తం వంట చేసింది ఇంకైతే వీడియో అయితే షూట్ చేయలేదు, కానీ మామూలుగా ఇంకా ఈవినింగ్ అంతా అన్నీ అయిపోయేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ పనులు ఉంటాయి కదా, తుడుచుకోవడాలు, మళ్ళీ దీపాలు పెట్టుకోవడాలు అవన్నీ అయితే ఉంటాయి కదా, అవన్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అన్నీ స్టార్ట్ చేసేసరికి మళ్ళీ సాయంత్రం అయితే అయింది. ఇంకా పక్క గల్లీలో మా పిల్లల ఫ్రెండ్స్ అయితే పిలిచామన్నమాట, మా వారి బర్త్డే ఉంది రమ్మని. మా వారి బర్త్డే ఎప్పుడు దసరా వస్తే అప్పుడైతే చేస్తామండి. యాక్చువల్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి సర్టిఫికేట్ బర్త్డే ఏదో ఉందో అప్పుడు చేస్తారు మే నెలలో. మేమైతే దసరా రోజు పుట్టారంట, ఇప్పుడు దసరా వస్తే అప్పుడు పుట్టారని చెప్పి ఇంకా దసరా ఇప్పుడు వస్తే అప్పుడైతే మా వారి బర్త్డే అయితే చేస్తాం అనమాట. ఈ దసరా నవరాత్రులు ఎలా గడిచాయో నిజంగా మాకే తెలీదు, చాలా తొందరగా గడిచిపోయినట్టు అయితే అయిపోయి. ఎందుకంటే డైలీ ఈవినింగ్ వచ్చేసరికి పూజకి వెళ్ళడం, 12 ఆ టైంకి 11:30 ఆ టైంకి ఇంటికి రావడం భలే సరదాగా అయితే అయిపోయేది. చాలా అయితే ఎంజాయ్ చేసి ఈ సంవత్సరం, ఈ ముందు సంవత్సరం అంత అలా వెళ్ళలేదు, కానీ ఈ సంవత్సరం అయితే షెడ్లో పెట్టారు కాబట్టి ఇంక అందరూ కాలనీ వాళ్ళందరం అయితే వెళ్ళి సరదాగా భజన చేయడం, ఆ తర్వాత ప్రసాదాలు తినడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, కలుసుకోవడం, ఇదంతా నిజంగా చాలా అయితే బాగుంది. ఇంకా సెలవులు ఉంటే బాగున్నాను, ఇంకా దసరా అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించిందండి. నిజంగా చాలా చాలా అయితే బాగుంది ఈ సంవత్సరం దసరా. ముందు సంవత్సరం అంత అలా లేదు, ఎందుకంటే ముందు సంవత్సరం వాళ్ళ ఇంట్లోనే చేశారు దసరా, ఈ సంవత్సరం షెడ్లో పెట్టారు కాబట్టి ఇంకా అందరూ వచ్చేవాళ్ళు అనమాట. ముందు సంవత్సరం కూడా వెళ్ళాం, కానీ అంత ఎక్కువ కాదు, తొందరగా వెళ్ళి తొందరగా అయితే వచ్చేసేవాళ్ళం అనమాట. ఈ సంవత్సరం దసరా అయితే ఎలా జరిగిందనమాట. ఈ నవరాత్రి పుణ్యమా అని ఇంకా బీరువాలో ఒక్కొక్క చీర తీసి డైలీ కట్టుకోవడం, వెళ్ళడం చాలా బాగుంది నిజంగా. లేకపోతే ఎప్పుడు డ్రెస్సులు వేసుకునే ఉండేదాన్ని అనమాట. ఇంకా నవరాత్రులు దుర్గమ్మదేవి దయ వల్ల చీరలు అయితే కట్టుకొని డైలీ రోజుకో రకం చీర కట్టుకొని వెళ్ళి మంచిగా అయితే భజన అది చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. చాలా అయితే బాగుంది. కాదు, ఇది నాది, ఇటు పక్కది. చెయ్యి మర్చిపోకు. ఇప్పుడే చేసారు. మా వారి బర్త్డే సెలబ్రేషన్ అయితే చూడండి ఇక్కడైతే. చిట్టి పాపాయి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్, హ్యాపీ బర్త్డే టు యూ. అయ్య ఫోన్ తీస్తున్నావా? అయ్య ఫోన్ లాగా పొడిగి వస్తుంది. నువ్వెందుకు ఫోటోది మరాని అంట బాబాయ్ ఫోటో తీసా. అక్క బర్త్డే కూడా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడే చేసేసి ఐషుకి ఇష్టమైంది ఐషు తీసింది. అవుతుంది. ఏంటి మామ అట్లా ఇటు see here all of you, see here ఏ ఎడిటింగ్ బాబాయ్ ఎంత మీ ఫోన్ అది మీ ఫోన్ ఏ వీడియో సోక అయ్యి సెంట్ కొట్టుకొని రా ఎల్లు
డాడీ ఆడాలి. అరే మంచి మా వారి బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరుగుతుందండి. ఒక్క రాంబాబాన్ ఫ్యామిలీ అయితే లేదు, చాలా మిస్ అవుతున్నాం రాంబాబాని. నేనైతే నిజంగా సురేష్ అన్న అయితే వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా అందరం అయితే భోజనాలు అయితే చేసాం. మగవాళ్ళు అయితే చేయలేదు కానీ పిల్లలు నేను అందరం అయితే ఇంకా కలిసి భోజనం చేసాం. ఇంకా అమ్మవారిది అక్కడ చీరలు, అమ్మవారికి వచ్చిన చీరలు ఉంటాయి కదా, అవి వేలంపాట జరుగుతుందంట. అక్కడికైతే రమ్మని ఫోన్ వచ్చింది. ఇంకా పిల్లలు నేనైతే వెళ్ళామన్నమాట భోజనాలు చేసిన తర్వాత. నిజంగా మా అన్ని వాళ్ళని కూడా పిలిచాం. మా అన్ని వాళ్ళు అయితే కూడా రాలేదు. పోలే అని చెప్పి మేమే చేసుకున్నాం. ఇక్కడికైతే ఇంకా వచ్చేసాను. నేను కూడా అయితే ఒకసారి శివాని గారి పాట రెండోసారి 550 శివాని గారి పాట మూడోసారి శివాని. ఇంకా నేను కూడా అయితే ఒక చీర అయితే పాడానండి. ముందు పట్టు చీరలు అన్నీ అయిపోయినాయి అప్పటికే నేను వెళ్ళేసరికి. ఏవో డైలీ వేర్ చీరలు ఉన్నాయి జార్జెట్. మా అమ్మాయి ఇంకా పాడు 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 ఏదో ఒక చీర తీసుకో అమ్మవారిదంటే ఇంకా చీర 550కి అయితే పాట పాడుకొని నేనైతే తీసుకున్నాను ఒకసారి. ఈమె వచ్చేసి రాజేశ్వరి అండి. ఆమెకి సాల్వా కప్పి చేస్తున్నారు, ఎందుకంటే ఆమె డైలీ వచ్చి అమ్మవారికి రెడీ చేసేది, సారీ అయితే కట్టి అలంకరణ అయితే చేసేది. ఎంత పని ఉన్నా కూడా అనుకుని ఆమెకి అయితే సన్మానం అయితే చేస్తున్నారు. అక్కడ ఒక్కొక్కరు ఒక విధంగా సాయం చేశారనమాట. వాళ్ళందరికీ అయితే భవానీలు అందరూ కలిపి సన్మానం చేస్తున్నారు. నిజంగా గల్లీలో అందరూ ఒకే కుటుంబంలో ఉండడం చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా అలా 1 by 1 ఎవరు ఏ సాయం చేసినా ఆ సాయం తగ్గట్టు సన్మానం అయితే చేస్తున్నారు. వాళ్ళని వీళ్ళని కాకుండా మర్చిపోకుండా అందరికీ అయితే సన్మానం చేస్తున్నారు. చాలా బాగుంది. ఇంకా తర్వాత బాబాయ్ ఈరోజే ఇంకా అమ్మవారిని నిమజ్జనం అయితే చేస్తారనమాట. సామీర్పేట తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం అయితే చేస్తారంట. ఈ సన్మానం అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గాజులు అయితే ఉంటాయి కదా, అమ్మవారికి వచ్చిన గాజులు, జాకెట్ ముక్కలు, నిమ్మకాయలు అవన్నీ కూడా అయితే పంచారనమాట. నాకైతే అందరికీ మామూలు ప్లెయిన్ జాకెట్ ముక్క అయితే వచ్చింది, నాకు డిజైన్ జాకెట్ ముక్క అయితే వచ్చింది. బాగుంది, నీ బ్లౌజ్ పీస్ చాలా బాగుంది అన్నారు అందరూని. ఇంకా తర్వాత అయితే గాజులు కూడా ఇచ్చారు. గాజులు నిమ్మకాయలు అంట బీరువాలో పెట్టుకోవాలని చెప్పారు. తెచ్చుకున్నాను అవి కూడా. ఇంకా ఈ విధంగా అయితే జరుగుతూ ఉందన్నమాట. భవానీలు అందరూ కలిసి ఒక్కొక్కరికి ఒక విధంగా ఎవరి హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ తగ్గట్టు సన్మానాలు అయితే చేస్తున్నారండి. నిజంగా నా దగ్గర ఉంది బాగుంది. అక్కడే భవానీల దగ్గర పులిహార అయితే ప్రసాదం కింద పెట్టారు. అక్కడే తినేసి ఇంకా ఇంటికైతే కొంచెం ప్రసాదం తీసుకొని సరితక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ కలిసి మా వారికి బర్త్డే విషెస్ చెప్పడానికైతే ఫస్ట్ టైం మా ఇంటికైతే వస్తున్నారండి వాళ్ళు. హాయ్ చెప్పు. అట్లనే తీసి తీసుకొచ్చండి. ఇదిగో ఎట్లా పెట్టు స్టిల్ ఇస్తా, పెద్ద లెక్క వచ్చింది.
చరణ్ ఫీల్ అవుతుంది తీయట్లే అని. అగో 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 శశి అన్న సైలెంట్, జషి అన్నతో పోలిస్తే. రేట్ కిందకి తిన్నావు కొట్టరాదు. వచ్చిన వాళ్ళందరూ భోజనం అయితే చేసేసారు. చేసేసిన తర్వాత ఎవరింటిగా వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి. మా దసరా పండుగ ఇంకా మా వారి బర్త్డే ఈ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా బాయ్. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి.